కాంగ్రెస్ ఓట్ చోరీ, ఒకే ఇంట్లో 43 ఓట్లు జూబ్లీహిల్స్లో వెలుగులోకి. యూసఫ్ కూడా 246వ బూత్లో బట్టబయలు. ఆ 43 మందిలో 41 మంది అక్కడ ఉంటారట. అమ్మా, తాజా ఓటర్ జాబితాలో భారీగా బోగస్ ఓట్లు, వేల సంఖ్యలో ఫేక్ ఓట్లు ఉన్నట్లు అనుమానాలు. నవీన్ యాదవ్ అనుచరుల చిరునామాతోనే ఎక్కువ. బీఆర్ఎస్ నేతల ఆరోపణ, క్షేత్రస్థాయిలో పరిశీలన. ఓ రౌడీ షీటర్ ఇంటిలో 49 ఓట్లు ఉన్నట్లు వెల్లడి. మరో అపార్ట్మెంట్లో 41 ఓట్ల దొంగ ఓట్ల గుర్తింపు. కాంగ్రెస్ నాయకుల కనుసన్నాల్లో వ్యవహారం. ఇటీవల కార్డులను పంపిణీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి, క్రిమినల్ కేసు నమోదు చేసిన ఎన్నికల అధికారులు. బీహార్లో బీజేపీ ఓటు చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గొంతు చించుకుంటున్న వేళ తెలంగాణలోనూ ఓటు చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో దొంగ ఓట్ల బయటపడడం విశ్వసనీయానికి గురి చేస్తుందని కాంగ్రెస్ నేతల సన్నిహితుల ఇళ్లలో పదుల సంఖ్యలో బోగస్ ఓట్ల బయటపడ్డాయి. అపార్ట్మెంట్లు, ఇక షేయింగ్ గెస్ట్ హోటళ్లలో భారీ మొత్తంలో బోగస్ ఓట్లు సృష్టించినట్టు సమాచారం. ఒక్కో ఇంట్లో 40కి పైగా ఓట్లు ఉన్నట్టు ఆధారాలు బయటపడడం కలకలం రేపుతుంది. ఇక బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్గూడ డివిజన్ కృష్ణనగర్ బి బ్లాకులో బూత్ నెంబర్ 246లోని ఓటర్ జాబితాను బీఆర్ఎస్ బూత్ ఇన్ఛార్జీలు పరిశీలించారు. ఆ జాబితా ప్రకారం ఓటర్లు ఉన్నారా లేరా అని తెలుసుకునేందుకు ఇక సంస్కృతి అవెన్యూ అపార్ట్మెంట్స్కు వెళ్లారు. ఇక 8 మీద యూసఫ్గూడ పరిధిలో ఒకే ఇంటి చిరునామాతో 43 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇంట్లో ఎంత ఉంటారు శేఖర్? మా అంటే సరే, తల్లిదండ్రులు ఉంటారు, ఒక 2 ఓట్లు. తల్లిదండ్రులకు ఉమ్మడి కుటుంబం అనుకో. ఉమ్మడి కుటుంబం అంటే 43 ఓట్లున్న ఆశ్చర్యం లేదు. కానీ ఈ రోజులలో ఉమ్మడి కుటుంబాలు లేవు. 4 అన్నదమ్ములు ఉన్నారు, 4 అన్నదమ్ముల పిల్లలు, భార్యలు, ఆ తల్లిదండ్రులు, వాళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారు. సార్ 40 ఉన్నాయి, ఆశ్చర్యం లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, మా అంటే భార్య భర్తలు ఉంటారు, మా అంటే పిల్లలు ఉంటారు. మాక్సిమం 10. ఈ 43 ఓట్లు ఒకే ఇంట్లో ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు ఇది ఒక్క యూసఫ్ కూడా ఒకటే కాదు, రౌడీ షీటర్ ఇళ్లలో 49 ఓట్లు ఎక్కడి నుంచి దీనికి లింకులు పెట్టాలి, పటిష్టంగా ప్రక్షాళన చేయాలి అసలు మొత్తానికి. ఇది ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మీరు అటు సైడ్ వెళ్తే ఓల్డ్ సిటీలో మొత్తం ఇదే దందా. దీనిపైన ఎందుకో ఫోకస్ పెట్టారు కేంద్ర రాష్ట్ర సర్కారు. ఎన్నికల కమిషన్ కూడా ఫోకస్ ఉండదు. మరి ఈ ఓట్లతోనే రాష్ట్ర దొంగ ఓట్లు. ఇప్పుడు కాంగ్రెస్ వాడు తప్పు చేసినా తప్పే, బీఆర్ఎస్ వాడు తప్పు చేసినా తప్పే, బీజేపీ తప్పు చేసినా తప్పే. 100% నిష్పాక్షపాతంగా జరగాల్సిన ఓటర్లు దొంగ ఓట్లతో ఏం సాధిస్తారా మీరు? పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొడుతుంది తెలంగాణలో. గదే జరుగుతుంది రాష్ట్రంలో. మీరు చెక్ చేసుకోండి ఒకసారి. కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయించుకోవాలి అంటున్నారు కేటీఆర్. ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ దక్కకుండా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి, లేదంటే రేవంత్ సర్కార్ మరింత రెచ్చిపోతుంది. తగిన బుద్ధి చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తుంది. మరి ఏందో అర్థం కాదు, కానీ నవీన్ యాదవ్ వాళ్ళ సొంత వదిన నవీన్ యాదవ్కు వ్యతిరేకంగా వెళ్తుందంట. అది పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత మాట్లాడు. కేంద్ర మంత్రినైనా నేనేం చేయలేను. బీసీ కోటాపై చేతులు ఎత్తేసిన కిషన్ రెడ్డి, మహారాష్ట్రలో మా ప్రభుత్వమే ఉన్న రిజర్వేషన్లపై ఏం చేయలేకపోయినా 50% పరిమితి విధించింది కాంగ్రెసే. హైకోర్టులో వాదనలు వినిపించడంలో రేవంత్ సర్కార్ విఫలం. ఎందుకంటే ఆయన రెడ్డి కాబట్టి ఆయన ఏం చేయడబ్బా, ఆయన ఏం చేయడు. జూబ్లీహిల్స్ ఆయన నియోజకవర్గమే, ఆయన పార్లమెంట్ నియోజకవర్గమే. జూబ్లీహిల్స్లో కూడా ఆయన ఏం చేయడు. అప్పనంగా టీఆర్ఎస్ను గెలిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. చూడాలి జర్నలిస్ట్ రగన్న ధర్మపురి అరవింద్ అన్న మీ అభ్యర్థి ఏడి అంటే నన్ను ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. అది ఎవరి పరిధి? కిషన్ రెడ్డిని అడుగుపో అంటుండు. అరే కిషన్ రెడ్డిని ఎట్లా అడుగుతారు? రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు, దానికి ఓ కోర్ కమిటీ ఉంటుంది, అందరు కలిసి చర్చించాలని. కానీ కిషన్ రెడ్డిని అడుగుపో, ఆయన పరిధి కదా, ఆయన పార్లమెంట్ పరిధి కదా. నిజంగా చెప్తున్నా కదా, ఇదే ఉప ఎన్నిక బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలో, లేదంటే ధర్మపురి అరవింద్ పార్లమెంట్ పరిధిలో వస్తే వాళ్ళు చీల్చి చెండాడే వాళ్ళు. ఒక్కొక్కడిని ఓడిపోయినా మంచిదే, కానీ గెలుపు అంచుల వరకు మాత్రం పోరాటం చేసే గట్టిగిస్తుండే. మా కిషన్ రెడ్డికి అది లేదా ఇది లేదా. చూడాలి ఎన్ని ప్రచారాలలో పాల్గొంటారో, ఎంత గట్టిగా మాట్లాడతాడు.